హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అండ్ గైస్, ఒకసారి మీరు అనుకోండి, ఒకవేళ డీమన్ స్లేయర్ లో నెజుకో డీమన్ అయిపోయినాక తన ఇంకా ఫైనల్ బాస్ అయిపోయిందని, అప్పుడు టాంజిరోది మిషన్ ఏంటి? మూజాన్ని లేపడం కాదు, తన చెల్లి నెజుకొని ఆపడం. బాగుంది కదా స్టోరీ ఇది. అండ్ ఇదే స్టోరీ మీద ఒక యానిమే కూడా వచ్చేసింది. అండ్ దీని పేరేంటి? స్వోర్డ్ ఆఫ్ ది డీమన్ హంటర్. అండ్ గైస్, ఈ వీడియోలో నేను దీని ఫస్ట్ ఎపిసోడ్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, సో దట్ మీకు ఇంట్రెస్ట్ రావడానికి. అండ్ ఒకవేళ మీకు ఈ యానిమే ఇంట్రెస్టింగ్ అనిపిస్తే అండ్ నచ్చితే అప్పుడు ఈ యానిమేని కంటిన్యూ చేద్దాం, ఓకేనా? సో అందుకే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు రండి. అండ్ వీడియో వస్తే వీడియోకి కన్ఫర్మ్గా ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఛానల్కి కొత్త వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. 21Kకి ఆల్మోస్ట్ వచ్చేసినాం, 21K కూడా రీచ్ చేసేయండి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో స్టార్టింగ్ లో మనం ఒక అమ్మాయిని చూస్తాం. అండ్ తిన పేరు సుజుమే అనమాట. అండ్ తిను మన ఎంసీ యొక్క చెల్లి అనమాట. అండ్ సుజుమేని తన ఫాదర్ స్టోర్ రూమ్ లో లాక్ చేస్తాడు. అండ్ ఇదంతా మన ఎంసీ జింతా చూస్తూ ఉంటాడు. బట్ అఫ్కోర్స్ తను ఏమి చేయలేకపోతాడు. బట్ తర్వాత జింతా పోతాడు స్టోర్ రూమ్ లోకి సుజుమేని విడిపించడానికి. బట్ అక్కడ సుజుమే ఉండదు అప్పుడు. అండ్ దాంతో జింతా సుజుమే కోసం వెతకడం స్టార్ట్ చేస్తాడు ఇన్ ద విలేజ్. అండ్ అప్పుడే మనకి తెలుస్తుంది దట్ సుజుమే ఒక హాఫ్ డీమన్ అని. అందుకే తన ఫాదర్ కి తనంటే ఇష్టం లేదు. అండ్ ఇప్పుడు ఇంకా సుజుమే డిసైడ్ అవుతుంది ఈ విలేజ్ లో నుంచి పారిపోవాలని. బట్ జింతా సుజుమేని ఆపేశాడు. అండ్ తర్వాత జింతా కూడా డిసైడ్ అవుతాడు పారిపోవాలని. అండ్ అట్లా వాళ్ళిద్దరూ పారిపోతారు ఫ్రమ్ దేర్ విలేజ్. బట్ అప్పుడే దారిలో వాళ్ళకి మోతోహర అనే పర్సన్ కనిపిస్తాడు. అండ్ తను మన జింతాని అండ్ సుజుమేని తన విలేజ్ కి తీసుకుపోతాడు. అండ్ ఈ విలేజ్ పేరు కోటోనో అనమాట. అండ్ ఆల్సో మోతోహర వీళ్ళిద్దరిని అడాప్ట్ కూడా చేసుకుంటాడు. అండ్ ఆల్సో మోతోహరకి ఒక డాటర్ ఉంటుంది, అతని పేరు షిరియా యూకి అనమాట. అండ్ జింతాకి యూకి నచ్చుతుంది, అంటే లవ్ ఎట్ ఫస్ట్ సెట్ అనమాట. అండ్ వీళ్ళందరూ కలిపి ఆడుకుంటారు అండ్ మంచిగా ఫ్రెండ్స్ అయిపోతారు. అండ్ అప్పుడే మనకి తెలుస్తుంది దట్ ఈ విలేజ్ కి యూకి వాళ్ళ మామ్ ఉంది కదా, తను గాడ్ అంట. అండ్ విలేజ్ వాళ్ళు అనుకుంటారు దట్ యూకి వాళ్ళ మామ్ ఫైర్ గాడ్ ఒక రీఇన్కార్నేషన్ అని. అందుకే తనని గాడ్ వేసినారు ఆఫ్ దిస్ విలేజ్. అండ్ తనని ఎవరు కూడా కలవకూడదంట. ఓన్లీ ఈ విలేజ్ ఒక చీఫ్ అండ్ కొంతమంది సెంటినల్స్ మాత్రమే తనని కలవగలరంట. అండ్ సెంటినల్స్ అంటే ప్రొటెక్టర్స్ అనమాట ఆఫ్ దిస్ విలేజ్. అండ్ దీని వల్ల యూకి తన మామ్ తో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయింది. అండ్ యూకి వాళ్ళ ఫాదర్ మోతోహర కూడా ఒక సెంటినల్. అందుకే యూకి ఎట్లీస్ట్ ఛాన్స్ దొరికింది తన మామ్ ని కలవడానికి. అండ్ తర్వాత జింతా యూకి థ్యాంక్స్ అని చెప్తాడు. బికాస్ యూకి వాళ్ళ మామ్ పర్మిషన్ ఇవ్వడం వల్లనే కదా జింతా సుజుమే ఈ విలేజ్ లో ఉండగలుగుతున్నారు. అందుకే జింతా యూకి థ్యాంక్స్ అని చెప్తాడు. అండ్ తర్వాత అట్లా 3 years అయిపోతాయి. అండ్ జింతా ట్రైనింగ్ చేస్తూ ఉంటాడు టు బికమ్ ఎన్ సెంటినల్ జస్ట్ లైక్ మోతోహరో. అండ్ మోతోహరనే జింతాకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. బట్ జింతా అనుకుంటాడు నేను త్వరగా నేర్చుకోలేకపోతున్నా అని. అండ్ జింతా సాడ్ గా ఫీల్ అవుతూ ఉంటాడు, తను త్వరగా నేర్చుకోలేకపోతున్నాడు అని. బట్ దీంతో మోతోహరో అంటాడు జింతాతో, నువ్వు స్పీడ్ గా నేర్చుకుంటున్నావు అండ్ ఒక రోజు నువ్వు కన్ఫర్మ్ గా ఒక స్ట్రాంగ్ స్పోర్ట్స్ మ్యాన్ అయిపోతావని మోతోహరో అంటాడు. అండ్ యూకి కూడా ఇట్లనే అంటది. అండ్ తర్వాత కొన్ని ఇయర్స్ అయిపోతాయి. అండ్ జింతా ఒక స్ట్రాంగ్ సెంటినల్ కూడా అయిపోతాడు. అండ్ ఇప్పుడు ఈ విలేజ్ కి యూకి గాడ్ అయిపోద్ది. అండ్ తర్వాత జింతా అందరికి చెప్తాడు తను లేపేసిన డీమన్ గురించి. అండ్ ఆ డీమన్ హ్యూమన్ ఫామ్ లోకి వచ్చి ఈ విలేజ్ లోకి ఎంటర్ అవడానికి ట్రై చేసిందంట. బట్ మన జింతా ఆ డీమన్ ని లేపేసిండు. అండ్ అప్పుడే విలేజ్ చీఫ్ ఉంటాడు కదా, వాడు అంటాడు ఆ డీమన్ మన గాడ్ ఒక లివర్ ని తినడానికి మన విలేజ్ లోకి రావడానికి ట్రై చేసింది. అండ్ అలా ఎందుకంటే డీమన్స్ అలా తినేస్తే అవి ఇమోటల్ అయిపోతాయంట. బట్ అఫ్ కోర్స్ చీఫ్ గడ్ మాటలు ఎవరు నమ్మరాడా. దాంతో చీఫ్ గడ్ అంటాడు లాస్ట్ టైం కూడా ఇట్లనే ఒక డీమన్ యూకి వాళ్ళ మామ్ మీద అటాక్ చేయడానికి వచ్చింది. అండ్ ఆ డీమన్ తో ఫైట్ చేస్తున్నప్పుడే మోతోహర పోయాడు అని అంటాడు. అండ్ అప్పుడే మనం కియోమాసా అనే వాడిని చూస్తాం. అండ్ వీడు కూడా ఒక సెంటినలే. అండ్ ఆల్సో వీడు విలేజ్ చీఫ్ ఒక కొడుకు అనమాట. అండ్ వీడు జింతాని ఎక్కిరించడానికి ట్రై చేస్తాడు, అంటే వీడికి జింతా నచ్చడు అనమాట. అంత అందరూ కూడా వెళ్ళిపోతారు. అండ్ అప్పుడే యూకి వచ్చి జింతాతో నార్మల్ గా మాట్లాడుతుంది. అండ్ తను అంటది సుజుమే కూడా ఇక్కడే ఉందని. ఎందుకంటే జింతా చాలా రోజుల నుంచి ఇంటికి పోవట్లంట. అందుకే సుజుమే వరే అయ్యి ఇక్కడికి వచ్చేసింది. అండ్ గైస్ సుజుమే ఇంకా చిన్నగానే ఉంటుంది. అండ్ అలా తను ఎందుకుందంటే తర్వాత తెలుసు రాగండి. అండ్ తర్వాత జింతా సుజుమేతో అంటాడు ఇక్కడికి రావద్దని, ఎందుకంటే వేరే వాళ్ళు చూసే ప్రాబ్లం అయిపోద్ది కదా. సో అందుకే జింతా అట్లా అంటాడు. అండ్ గైస్ అప్పుడే జింతా ఫీల్ అవుతాడు దట్ ఎవరో వస్తున్నారని. అండ్ దాంతో జింతా సుజుమేతో అంటాడు బయటికి వెళ్ళిపోమని. అండ్ దాంతో సుజుమే అట్లనే వెళ్ళిపోద్ది. అండ్ ఇక్కడికి వచ్చింది ఎవరో కాదు విలేజ్ చీఫ్. అండ్ వాడు జింతాని బయటికి వెళ్ళిపోమని అంటాడు యూకితో ఒంటరిగా మాట్లాడడానికి. అండ్ తర్వాత మనకి తెలుస్తుంది లైక్ యూకి ఎందుకు గాడ్ అవ్వాలని అనుకుందని. ఎందుకంటే వాళ్ళ అమ్మ కోసం, వాళ్ళ అమ్మకి ఈ విలేజ్ అంటే చాలా ఇష్టం అంట. సో అందుకే యూకి గాడ్ అవ్వాలని అనుకుంది. బట్ అప్పుడు ఇంకా జింతా కలవలేడు కదా యూకిని. సో అందుకే జింతా డిసైడ్ అవుతాడు టు బికమ్ ఏ స్ట్రాంగ్ సెంటినల్ సో దట్ తను యూకిని కలవచ్చని. అండ్ గైస్ అప్పుడు మనం 2 డీమన్స్ ని చూస్తాం. అండ్ అవి మన సుజుమేని చూస్తూ ఉంటాయి. అండ్ వాళ్ళిద్దరూ ఏమో ప్లాన్ చేస్తూ ఉంటారు. అండ్ తర్వాత నెక్స్ట్ అవుతుంది. అండ్ ఈ రోజు జింతాకి ఏమీ పని ఉండదు. అండ్ దాంతో తను ఇంట్లోనే ఉంటాడు. అండ్ దీంతో సుజుమే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తన బ్రదర్ తో కొంచెం టైం స్పెండ్ చేయొచ్చని. బట్ గైస్ అప్పుడు ఇక్కడికి యూకి వచ్చేస్తుంది. అండ్ దీంతో జింతా అంటాడు నువ్వు టెంపుల్ ని వదిలేసి ఇట్లా రావచ్చా అని. దాంతో యూకే అంటది నేను చీఫ్ దగ్గర పర్మిషన్ తీసుకుని వచ్చినా అని.
అంత వీళ్ళు ముగ్గురు కలిపి బ్రేక్ఫాస్ట్ చేసి ఉంటారు. అని అప్పుడే సుజుమే అంటది జింతాతో ఏదైనా మంచి బ్రేక్ఫాస్ట్ చేసి ఉండొచ్చు కదా అని. దీంతో జింతా అంటాడు సుజుమేతో, నువ్వు తినకపోతే నేను నిన్ను కొడతా అని. దీంతో సుజుమే అండ్ యూకి నవ్వుకుంటారు. ఎందుకంటే వాళ్ళిద్దరికి చాలా బాగా తెలుసు కదా దట్ జింతా సుజుమే మీద చెయ్యి లేపడని. అండ్ అఫ్కోర్స్ జింతా నిజంగానే అట్లనే ఉంటాడు. అంత జింతా అండ్ యూకి బయటికి తిరగడానికి పోదామని అనుకుంటారు. అండ్ దీంతో సుజుమే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోద్ది. ఎందుకంటే సుజుమేకి తెలుసు జింతాకి యూకి అంటే చాలా ఇష్టం అని. అంత జింతా అండ్ యూకి బయటికి పోతారు. అండ్ పీపుల్ అందరూ కూడా చాలా ఆశ్చర్యపోతారు జింతాని ఒక అందమైన అమ్మాయితో చూసి. అండ్ ఇట్లా ఎందుకంటే గైస్ ఎవరు కూడా గుర్తుపట్టలేకపోతారు యూకిని, ఎందుకంటే వాళ్ళు యూకిని ఎన్ని ఇయర్స్ చూడలేదు కాబట్టి. అందుకే ఎవరు కూడా గుర్తుపట్టలేకపోతారు యూకిని. అండ్ ఈవెన్ యూకి యొక్క బెస్ట్ ఫ్రెండ్ కూడా యూకిని గుర్తుపట్టలేకపోద్ది. అనంత వీళ్ళిద్దరు కలిపి ఒక ప్లేస్కి వస్తారు. అండ్ ఇక్కడ వాళ్ళిద్దరూ అనుకుంటారు దట్ యూకి యొక్క గాడ్ అవుతుందని అండ్ జింతా ఒక సెంట్రల్ అవుతాడని. అండ్ తర్వాత యూకి చెప్తుంది లైక్ నిన్న విలేజ్ చీఫ్ గార్డు తనతో ఏమీ మాట్లాడారని. అండ్ చీఫ్ గార్డు యూకితో అంటాడు తన కొడుకు కియోమాసాని పెళ్లి చేసుకోమని, ఎందుకంటే వాళ్ళకి నెక్స్ట్ గార్డు కావాలి కదా అందుకు. అండ్ కియోమాసా గాడే ఎందుకంటే వాడు ఒక అవుట్ సైడర్ కాదు కదా జింతా లాగా. అండ్ ఆల్సో కియోమాసా గాడు నెక్స్ట్ విలేజ్ చీఫ్ కూడా అవ్వబోతున్నాడు కదా, సో అందుకే చీఫ్ గాడు అట్లా అంటాడు. బట్ గైస్ యూకి జింతా అంటే చాలా ఇష్టం కదా. అండ్ యూకి జింతాతో పార్పుల్ అని కూడా అనుకుంటది. బట్ అఫ్ కోర్స్ తను అట్లా చేయలేదు బికాస్ తను ఒక గాడ్ కాబట్టి. అండ్ ఆల్సో జింతా ఒప్పుకోడు కదా యూకితో పార్పడానికి. అండ్ ఆల్సో యూకి అనుకుంటది జింతాకి తనంటే ఇష్టం లేదేమో అని. బట్ అప్పుడే జింతా యూకి చెప్తాడు లైక్ తనంటే జింతాకి ఎంత ఇష్టం అని. బట్ అఫ్ కోర్స్ వాళ్ళిద్దరూ పారిపోలేరు బికాస్ ఆఫ్ దేర్ డ్యూటీస్. అందుకే వాళ్ళిద్దరూ వాళ్ళ ప్రేమని ముగించాలని అనుకుంటారు ఇక్కడే. అండ్ తర్వాత నెక్స్ట్ అవుతుంది అండ్ విలేజ్ చీఫ్ గారికి తెలుస్తుంది లైక్ ఒక డీమన్ వచ్చిందని వాళ్ళ విలేజ్ దగ్గరికి. అండ్ దాంతో యూకి జింతాతో అంటది వెళ్ళి ఆ డీమన్ ని లేపేయమని. అండ్ దాంతో జింతా పోతూ ఉంటాడు. బట్ అప్పుడే కియోమాసా గాడు జింతాని పట్టుకొని అడుగుతాడు నీ కోపం రావట్లేదా, నీకు యూకి అంటే చాలా ఇష్టం కదా, బట్ తను నన్ను పెళ్లించుకోబోతుంది అని కియోమాసా గాడు అట్లా అంటాడు. అండ్ దాంతో జింతా అంటాడు విలేజ్ కోసం ఇదే మంచిదని. ఆ తర్వాత తను వెళ్ళిపోతాడు డీమన్స్ తో ఫైట్ చేయడానికి. అండ్ గైస్ మీకు గుర్తుంటే ఇందాక 2 డీమన్స్ సుజుమేని చూస్తూ ఉన్నాయి కదా, సో వాటిలో ఒక డీమన్ సుజుమే దగ్గరికి వస్తుంది అండ్ ఇంకొక డీమన్ ఏమో జింతాతో ఫైట్ చేస్తుంటాడు. అండ్ డీమన్ చాలా స్ట్రాంగ్ ఉంటాడు. బట్ అయినా సరే మన జింతా ఎలాగోలా ఆ డీమన్ ఒక హ్యాండ్ ని కట్ చేస్తాడు. అండ్ అప్పుడే ఆ డీమన్ జింతాతో అంటాడు నువ్వు అసలు ఎవరి కోసం ఫైట్ చేస్తున్నావు, నీ రీజన్ ఏంటని. అండ్ దాంతో జింతా అంటాడు నేను మా వాళ్ళని కాపాడడానికి అండ్ డీమన్స్ ని లేపడానికి ఫైట్ చేస్తున్నా అని అంటాడు. అండ్ గైస్ వేరే సైడ్ ఇంకొక డీమన్ ఉంది కదా, తనకి అర్థమైపోద్ది జింతా వాళ్ళనే సుజుమే ఫుల్ గా డీమన్ అయిపోవట్లని. అంటే జింతా మీద ఉన్న ప్రేమతో సుజుమే ఫుల్ గా డీమన్ అయిపోవట్లేదని దీనికి అర్థమైపోద్ది. అండ్ దీంతో ఆ డీమన్ అంటది మీ అన్నకి ఏదో అవబోతుంది, సో అందుకే సుజుమే నువ్వు నీ పవర్స్ ని యూజ్ చేయాలి అండ్ మాతో పాటు రావాలి టు హెల్ప్ యువర్ బ్రదర్ అని అంటది. బట్ ఆఫ్ కోర్స్ దీనికి సుజుమే ఒప్పుకోదు. అండ్ గైస్ దాంతో ఆ డీమన్ సుజుమేకి ఫ్యూచర్ చూపిస్తుంది. అండ్ దాంట్లో యూకి కురమాసతో కలిసి జింతాని మోసం చేస్తూ ఉంటది. అండ్ దీంతో సుజుమే ఒప్పుకోదు. తను అంటది ఇదంతా అబద్ధమని. అండ్ దాంతో ఆ డీమన్ అంటది అయితే నువ్వు నాతో పాటు రా, నేను నీకు చూపిస్తాను నిజమేంటో అని అంటది. అండ్ దాంతో సుజుమే ఆ డీమన్ తో వెళ్ళిపోద్ది. అండ్ వేరే సైడ్ మన జింతా ఓడిపోతుంటాడు. అండ్ అప్పుడే తను ఆ డీమన్ ని అడుగుతాడు అసలు మీ డీమన్స్ హ్యూమన్స్ ని ఎందుకు లేపేస్తున్నారని. అండ్ దాంతో ఆ డీమన్ అంటాడు ఎందుకంటే అది మా నేచర్ లోనే ఉంది అండ్ వీ క్యాన్ చేంజ్ ఇట్ అని డీమన్ అంటాడు. అంత వాళ్ళిద్దరూ మళ్ళీ ఫైట్ చేసుకుంటారు. అండ్ గైస్ అప్పుడే ఆ డీమన్ జింతా హ్యాండ్ ని కట్ చేస్తాడు. తన స్పోర్ ని కూడా విరగొట్టేస్తాడు. బట్ అయినా సరే మన జింతా ఓడిపోవడానికి ఒప్పుకోడు. తను తన విరిపోయిన స్పోర్ తోనే ఆ డీమన్ ని స్టాబ్ వేస్తాడు. అండ్ అట్లా డీమన్ ది పని అయిపోద్ది. బట్ అప్పుడే ఆ డీమన్ చెప్తాడు లైక్ వాళ్ళొక స్ట్రాంగెస్ట్ డీమన్ ని కలవడానికి ఈ విలేజ్ లోకి వచ్చారని. ఆ స్ట్రాంగెస్ట్ డీమన్ ఎవరు మన సుజుమేని. దాంతో జింతా సుజుమే దగ్గరికి పోదామని అనుకుంటాడు. బట్ అప్పుడే ఆ డీమన్ గాడు వాడి కట్టైన చేతితో జింతాని పట్టేసుకుంటాడు. అండ్ వాడు జింతాతో అంటాడు నువ్వు పీపుల్ ని ప్రొటెక్ట్ చేయడానికి నీ స్పోర్ ని తీసావు కదా, బట్ నువ్వు అర్హత లేని పీపుల్ ని కూడా ప్రొటెక్ట్ చేస్తావా, వాళ్ళ కోసం నువ్వు వేరే వాళ్ళని లేపేయగలవా అని డీమన్ గాడు అంటాడు. అండ్ వేరే సైడ్ మనం కియోమాసా గాని చూస్తాం. అండ్ వాడు ఏమో చేస్తూ ఉంటాడు. అండ్ వాడికి తెలుసు యూకి వాడంటే ఇష్టం లేడని అండ్ జింతానే ఇష్టమని. అండ్ ఇట్లా వాడు కావాలని చేస్తూ ఉంటాడు సో దట్ యూకి వాడికి చెప్పడానికి లైక్ దానికి జింతా అంటే ఇష్టమని. బట్ గైస్ యూకి దానికి కూడా ఒప్పేసుకుంటది ఫర్ ద సేక్ ఆఫ్ ది విలేజ్. అండ్ గైస్ అప్పుడే ఇక్కడికి ఆ డీమన్ అండ్ సుజుమే వచ్చేస్తారు. అండ్ ఇదే ఫ్యూచర్ ఇందాక ఆ డీమన్ సుజుమేకి చూపించింది. అండ్ ఇప్పుడు అది నిజమైపోయింది కదా. అండ్ దీంతో సుజుమే అనుకుంటది దట్ యూకి జింతాని మోసం చేస్తుందని. అండ్ గైస్ వేసి మనం జింతాని చూస్తాం. తను అన్కాన్షియస్ అయిపోతాడు ఇందాక. అండ్ ఇప్పుడు తను లెగొస్తాడు. అండ్ అప్పుడు తను చూసుకుంటాడు లైక్ తన హ్యాండ్ మళ్ళీ వచ్చేసిందని. అండ్ దీంతో ఆఫ్ కోర్స్ తను చాలా షాక్ అయిపోతాడు. అండ్ గైస్ అప్పుడే విలేజ్ అంతా కూడా కాలిపోతూ ఉంటుంది. అండ్ దీంతో జింతా పోతాడు టు సేవ్ సుజుమే. అండ్ వేసి మనం సుజుమేని చూస్తాం. తను ఆఫ్ కోర్స్ చాలా సాడ్ గా ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే తను చాలా ట్రై చేసింది కదా యూకి అండ్ జింతా లవ్ చేసుకోవాలని. అందుకే సుజుమే తను దూరం చేసుకుందంట ఫ్రమ్ జింతా. అండ్ జింతా కోసమే సుజుమే చిన్నగానే ఉండిపోయిందంట కావాలని, సో దట్ జింతా అండ్ యూకి ఒకటి అవడానికి. అండ్ యూకి ఏమో సుజుమేకి చెప్పడానికి ట్రై చేస్తుంటది లైక్ తను విలేజ్ కోసం ఎట్లా చేస్తుందని. బట్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు సుజుమే ఇదంతా విన్న సిచ్యువేషన్ లో లేదు కదా. అని అప్పుడే ఆ డీమన్ సుజుమేతో అంటది యూకిని లేపేమని. అండ్ దీంతో సుజుమే ఇంకా డీమన్ లాగా అయిపోద్ది. అండ్ కియోమాసా గాడు యూకిని
యూకిని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంటాడు కదా. బట్ దాంతో ఆ డీమెన్ కియోమాసిని పట్టుకుని బయటకు వెళ్ళిపోద్ది. అండ్ ఆల్సో గైస్ ఆ డీమెన్ సుజుమేకి ఒక స్పోర్ట్ని కూడా వేస్తుంది. అండ్ ఈ స్పోర్ట్తోనే యూకిని లేపేమని అంటది. ఎందుకంటే ఈ స్పోర్ట్కి విలేజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా మొక్కుతారు కాబట్టి. అండ్ గైస్ అప్పుడే ఇక్కడికి జింతా వచ్చేస్తాడు. అతను యూకిని హక్ చేసుకుంటాడు. అతను అనుకుంటాడు యూకికి ఏమీ కాలేదని. బట్ గైస్ అప్పుడే సుజుమే యూకిని లేపేస్తుంది. అండ్ దీంతో ఆబ్వియస్లీ జింతా చాలా షాక్ అయిపోతాడు. అతను సుజుమేని అడుగుతాడు అసలు నువ్వు ఇట్లా ఎందుకు చేసినావని. అండ్ దీంతో సుజుమే రీజన్ చెప్తుంది జింతాకి. అండ్ దీంతో జింతాకి చాలా కోపం వస్తుంది. అతను అంటాడు సుజుమేతో నాకు తెలిసిన సుజుమే ఇంకా లేదని. అండ్ గైస్ అప్పుడే జింతా లెఫ్ట్ హ్యాండ్ కి డీమన్ పవర్స్ వచ్చేస్తాయి. అండ్ జింతా కూడా ఒక డీమన్ లాగా అయిపోతాడు. ఇప్పుడు అతను ఇంకా సుజుమేని లేపేయాలని డిసైడ్ అవుతాడు. అండ్ దీంతో సుజుమే అనుకుంటుంది జింతా తనని ఇంకా అర్థం చేసుకోవట్లేదు అండ్ జింతా తనని వదిలేసిందని. ఆ తర్వాత ఇంకేముంది వీళ్ళిద్దరు ఇంకా ఫైట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. అండ్ జింతా సుజుమేని కొడతాడు కూడా. అండ్ అట్లా ఇంకా జింతా సుజుమేని లేపడానికి వస్తాడు. బట్ అప్పుడే మధ్యలోకి ఆ డీమన్ వచ్చేస్తుంది. అండ్ దీంతో సుజుమేకి ఛాన్స్ దొరికేస్తుంది టు ఎస్కేప్. అండ్ గైస్ సుజుమే అంటది నాకు ఇంకా ఎవరు అవసరం లేదు ఇక్కడ, నేను అందరినీ లేపేస్తా. బట్ లాస్ట్కి తను మళ్ళీ జింతా దగ్గరికి వస్తానని అంటది జింతాని లేపడానికి లాస్ట్లో. అండ్ అట్లా సుజుమే వెళ్ళిపోద్ది. అండ్ అప్పుడే ఆ డీమన్ అంటది నేను ఫ్యూచర్ని చూశాను అండ్ ఆ ఫ్యూచర్లో డీమన్స్ అందరు కూడా పోయినారు. బట్ ఇప్పుడు సుజుమే వల్ల డీమన్స్ అందరు కూడా బ్రతికే ఉంటారు అని చెప్పి ఆ డీమన్ కూడా పోద్ది. అనంత జింతా చాలా ఏడుస్తాడు యూకిని పట్టుకొని. అనంత కొన్ని రోజులు అయిపోతే అండ్ జింతా ఇక్కడ డిసైడ్ అవుతాడు ఈ విలేజ్లో నుంచి వెళ్ళిపోవాలని అండ్ డీమన్స్ అన్నిటిని లేపేయాలని. అండ్ గైస్ ఇదంతా యాక్చువల్గా ఎవరి వల్ల అయిందో తెలుసా? విలేజ్ చీఫ్ గడ్ వల్ల. యాక్చువల్గా అయితే కియోమాసాకి కూడా యూకి అంటే చాలా ఇష్టం అంట. అందుకే విలేజ్ చీఫ్ గడు యూకితో అన్నాడు కియోమాసాని పెళ్లి చేసుకోమని. అండ్ దానివల్ల వాడి కొడుకు పోయిండు అండ్ యూకి కూడా పోయింది. అండ్ ఇప్పుడు వీళ్ళ విలేజ్ కి గోడే లేకుండా పోయినారు. అండ్ అదే విషయం చీఫ్ గడు కూడా రిలీజ్ అవుతాడు. అండ్ వాడు క్షమించమని అడుగుతాడు జింతాని. అండ్ ఆల్సో చీఫ్ గడు జింతాకి స్పోర్ట్ని కూడా వచ్చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఈ స్పోర్ట్కి ఎట్లాంటి ఉపయోగం లేదు కదా. సో అందుకే వాడు ఆ స్పోర్ట్ని జింతాకి ఇచ్చేస్తాడు. అంతా జింతా ఇక ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో గైస్ ఇది ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ ది స్పోర్ట్ ఆఫ్ ది డీమన్ హంటర్. ఇట్లా స్టోరీ ఇంట్రెస్టింగ్ ఉంది కదా. సో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఎక్కువ లైక్స్ కొట్టండి ఈ వీడియోకి. అప్పుడు నెక్స్ట్ వీడియో త్వరగా తెస్తాను. సో అందుకే ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఛానల్కి కొత్త వస్తే ప్లీజ్ మర్చిపోయి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. 21Kకి ఆల్మోస్ట్ వచ్చేసినాం. 21K కూడా రీచ్ అయిపోయింది. అండ్ ఆల్సో గైస్ మీలో ఇంకరైనా గేమింగ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది. దాంట్లో కూడా 1K రీచ్ అయిపోయింది. అండ్ దాంట్లో నేను సోలో గేమ్ వీడియో పెడుతుంటాను. సో అందుకే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మన అకౌంట్ ఫాలో అవ్వండి. దాంతో కూడా లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది. అండ్ మర్చిపోకండి గైస్ ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.